నాకు ఒక విషయం తెలుసా, 10-11 సంవత్సరాల వయసులో మా అమ్మకు నా వల్ల కాలేదండి నన్ను కంట్రోల్ చేయటం. అస్సలు వల్ల కాల. ఎంత ఏడిపించేసేవాడినో, ఎంత కోపాన్ని పుట్టించేసేవాడినో, ఎంత చిరాకు పుట్టించేసేవాడినో, ఇంటి మీదకి ఎన్ని గొడవలు తెచ్చేసేవాడినో. మా అమ్మ బహు విసిగిపోయేది. నా వల్ల కాదురా నిన్ను పెంచటం. మా అమ్మకు వల్ల ఏది కాదు నన్ను పెంచటం. ఈరోజు మన మధ్య ఏ తల్లైనా ఉందా, ఏ తండ్రి అయినా ఉన్నాడా? నా వల్ల కావట్లేదండి, ఏడిపించేస్తుందని మా అమ్మాయి, ఏడిపించేస్తున్నాడని మా అబ్బాయి. యస్, ఈరోజు అబ్బాయిలను అమ్మాయిలను పెంచటం అంత సులభం కాదండి. ఒకే ఒక్క కూతురు కాస్త చక్కగా ఉంటుంది, స్కూల్లో చదువుకుంటుంది. 10th క్లాస్లో కుదురుగా చదువుకోవాల్సిన సమయంలో ఎవడో అబ్బాయి నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పటం వల్ల వాడికి ఎంతో కొంత చనువుగా లేకపోతే ఫ్రెండ్గా తయారైంది. వాడు అస్తమానం ఆ వీధిలో తిరగడం, అది వాళ్ళు వీళ్ళు చూడడం, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవడం ఆ తండ్రికి ఆ తల్లికి తలవంపుగా మారింది. ఇక లాభం లేదని చెప్పేసి ఆ తండ్రి తీర్మానం తీసుకున్నాడు. వీడు పొద్దుస్తమానం మా ఇంటి ముందు తిరుగుతున్నాడు, తచ్చట్లాడుతున్నాడు, కాబట్టి ఇల్లు మార్చేస్తే బెటర్ అని చెప్పేసి ఇల్లు మార్చేశాడండి. కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి 10th క్లాస్ పాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళింది. ఇంటర్మీడియట్కి వెళితే మళ్ళీ అక్కడ స్నేహాలు, బాయ్ ఫ్రెండ్స్, ఈ వ్యవహారం స్టార్ట్ చేసింది. ఆ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఇంటి ముందు తిరగడం, వాళ్ళు లేని సమయంలో ఇంటికి రావడం, ఇదంతా తెలుసుకున్న తండ్రి ఆ కూతురుని తిట్టాడు. ఇదేమిటే 10th క్లాస్లో ఎవరితోనో నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి, వాడు అస్తమాను మన ఇంటి ముందు తిరుగుతున్నాడని చెప్పి, అందరు నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పి ఇల్లు మార్చేశాను కదే, మళ్ళీ ఇంకొకడు వచ్చాడు, ఏమిటిది అని చెప్పి తిట్టినా సరే ఫోన్ కాల్స్ మాన్లా, చాటింగ్లు మాన్లా, బయట ఫ్రెండ్షిప్లు మాన్లా, మళ్ళీ అక్కడి నుంచి నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటకి ఇల్లు షిఫ్ట్ చేసేసాడండి. 3 సార్లు షిఫ్ట్ చేసిన తర్వాత ఆ తండ్రి కూతురు నా దగ్గర తీసుకొచ్చాడండి. అంటున్నాడు, అయ్యా ఎన్ని ఇల్లులు మార్చమంటారు నన్ను, ఎందుకు ఇల్లులు మారుస్తున్నారు, ఏం చేయమంటారు చెప్పండి, నా వల్ల కావట్లేదయ్యా, ఈ కూతుర్ని పెంచడం నా వల్ల కావటల్లా. అది కాస్త రంగు ఉందని చెప్పి, కాస్త బాగుంటుందని చెప్పి బహు జాగ్రత్తగా జీవించాల్సినటువంటిది. ఎవడైనా కాస్త SMS పెడితే చాలు, ఎవడైనా ఫ్రెండ్షిప్ చేస్తే చాలు, సులభంగా ఫ్రెండ్షిప్ చేసేస్తుంది. ఫలితంగా వాళ్ళందరూ మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, చూసిన వాళ్ళు 4 రకాలుగా మాట్లాడుతున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా పోతుందయ్యా, ఈ అమ్మాయిని ఎలా పెంచాలో నా వల్ల కావటం లేదు. ఈరోజు కాస్త అందంగా ఉంటే చాలు, కాస్త ముక్కు ముఖం బాగుంటే చాలు, కాస్త నాజుగ్గా ఉంటే చాలు, అందాన్ని ఆధారం చేసుకొని అడ్డమైన స్నేహితులందరినీ కూడా వేసుకొని తిరిగేటటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉండాను. దయచేసి జాగ్రత్తగా విను. నీ అందాన్ని నువ్వు ఆధారం చేసుకొని అడ్డమైన స్నేహితులను స్నేహాలను నువ్వు ఏర్పరచుకున్నట్లయితే వినో, నీ అందమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ అందమే నీకు అడ్రస్ లేకుండా చేస్తుంది, ఆత్మీయత లేకుండా చేస్తుంది, తర్వాత ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఆ తర్వాత నిన్ను నరకానికి ఈడుస్తుంది. తమ్ముడు చెల్లి, దేవుడిచ్చిన ఆకారాన్ని, దేవుడిచ్చిన అందాన్ని అపవిత్రమైనటువంటి స్నేహాలకు అమ్మేయొద్దని, అడ్డమైన పనులు చేసి రోగాలు కొని తెచ్చుకోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కన్న తల్లికి కన్న తండ్రికి నువ్వు గర్వకారణంగా జీవించాల్సిందే తప్ప వాళ్ళు భయపడే విధంగా జీవించు. మాకు నా వల్ల కావటం లేదు, ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లేదు, చదువుకోరా అంటే చదువుకోవట్లేదు, మందిరానికి రమ్మంటే మందిరానికి రావటం లేదు, కలిసి ప్రార్థన చేద్దామంటే మోకరించటం లేదు, ఎప్పుడు చూసినా ఫోన్లే, ఎప్పుడు చూసినా ఫ్రెండ్సే. చదువుకోవలసిన సమయంలో, ప్రయోజకుడు కావలసిన సమయంలో, పైకి రావాల్సిన సమయంలో, 10 మందికి ఉపయోగపడాల్సినటువంటి సమయంలో పనికి మాలిన స్నేహితులతో నువ్వు పరుగులు తీసినట్లయితే తమ్ముడు వినో, నీ జీవితం నాశనం అయిపోతుంది.
నీ మీద కలలు కంటున్నటువంటి అమ్మ నాన్న కలలు కన్నీళ్లుగా మారిపోతాయి, మిగిలిపోతాయి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు.